బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో గ్యాస్ లీక్ కావడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. తిరువల్లూరు జిల్లా పెరియపాలెం సమీపంలోని కన్నిగైపేరులో సెయింట్ పీటర్స్ అండ్ పాల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉంది. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ పీల్చి 7 మహిళలు మృతి చెందారు. సుమారు 60 మందికి పైగా అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. అమ్మోనియా కారణంగా బాధితులంతా శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదుర్కొంటున్నారు. తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిలో పలువురు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారని తెలుస్తోంది. వాంతులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అలసట సమస్యలు ఉన్న వారిని కూడా పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విచారం వ్యక్తం చేశారు. గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రమాదంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఘటనపై 3 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనలో ఫ్యాక్టరీ యజమానితో పాటు మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.